హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను ఉల్లిగడ్డ తాలింపు అయితే చేస్తున్నానండి. చాలా టేస్టీగా, చాలా రుచిగా, చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డ ఫ్రై ఎలా చేస్తున్నానో చూసేద్దాము, వచ్చేసేయండి. నేనైతే 2 ఉల్లిగడ్డలు తీసుకున్నానండి. 2 కలిపి కిలో ఉన్నాయి పెద్ద గడ్డలు. మా ఇంట్లో పిల్లలైతే, మా హస్బెండ్ అయితే చాలా అంటే చాలా ఇష్టంగా చాలా బాగా తింటారు. ఉల్లగడ్డ ఫ్రై అయితే ఇలా చేస్తేనే తింటారండి ఎక్కువగాను. అందుకోసంగాను ఎక్కువ అయితే ఆలు ఫ్రై నేను ఇలాగే చేస్తాను. ఆలులో చాలా రకాల ఫ్రై అయితే చేసుకోవచ్చు మనము. ఎలా చేసినా కానీను ఆలు ఫ్రై అనేది అంత టేస్టీగా, అంత రుచిగా అయితే ఉంటుంది. 2 ఉల్లగడ్డలకి పీలర్తో తీసేసాను. దాని పైనుండే బెరడ్నంతా నీట్గా క్లీన్ చేసేసుకొని, మరీ చిన్న పొలుకులు కాకున్నాను మరీ చిన్నగా తీసామంటే అవి మనకి చిదురు అయిపోతుంది. ఈ సైజు ముక్కలు అనేది మనం కట్ చేసేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఉప్పు నీళ్ళల్లో ముక్కలు వేసుకున్నాను. నేను ఎర్లీ మార్నింగ్ లేయంగానే హాట్ వాటర్ పెట్టుకుంటాను. హాట్ వాటర్ కాచుకున్న తర్వాత 1 స్పూను ఆల్రెడీ వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతుల పొడి అండి. ఇది షుగర్కి మంచిది, హెల్దీగా, వెయిట్ లాస్కి, మనకి ఒకవేళ మలలున్న లెటిన్ మనకి ఫ్రీగా రాకపోయినా అన్ని విధాలుగా మనకి ఇదైతే మంచిగా పనిచేస్తుందండి. అందుకోసంగా నేను ఉదయాన్నే అయితే ఇలా మెంతుల నీళ్ళు అయితే తాగుతాను. ఇది నేను మెంతుల నీళ్ళు తాగేసి ఫినిషింగ్ అయిపోయిందండి. ఇంకా మనము పొయ్యి మీద బాండలు పెట్టేసుకొని ఫ్రైకి సరిపోయేంత ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఎర్రగడ్డ కట్ చేసుకొని సన్నగా ఎర్రగడ్డ కానీ వేసుకొని కొంచెం కరివేపాకు వేసి వేయించేసానండి. తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఉల్లగడ్డ ముక్కలు, అవి కానీ వేసేసుకొని రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని పసుపు కానీ వేయించుకొని, ఈ ఒకేసారి మనము ఈ పప్పులు అనేది వేసేసామంటే మెత్తగా అయిపోతాయండి. అందుకని మనం కొంచెం ఆలుని జరిపి దాంట్లో పచ్చెనపప్పు, మినపప్పు వేసాను. అవి పళ్ళ కింద తగులుతుంటే చాలా అంటే చాలా బాగా, చాలా టేస్టీగా కానీ ఉంటాయి. తర్వాత దీంట్లోకి మెయిన్ పొడి అండి. ఈ విధంగా ఈ పొడి అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ మన ఇంట్లో ఆడిచిపెట్టిన కారం ఉంటుంది కదా, దాంట్లో కొంచెం కల్లుప్పు, కారము, తెల్లబాయలు వేసుకొని బరక పట్టేసుకోవటమేనా మిక్సీలో. మరీ మెత్తగా అయితే పట్టకూడదు. తెల్లగడ్డ వేసిన తర్వాత బరక పెట్టేసుకోవాలి. చూడండి, బాగా అయితే వేగిపోయింది. ఇంకా మనం ఆ పొడిగాని వేయించేసుకొని లాస్ట్ దింపబోయే ముందు సన్నగా కట్ చేసుకున్నాం కదండి కొత్తిమీర, ఆ కొత్తిమీర కానీ వేసేసి కలిపేసుకోవటమేను. ఇంకా దాంట్లో కొంచెం ఫ్రై అయితే తీసి పక్కన పెట్టేసి వేడిగా అన్నం వండేసి అది ఆరబెట్టేసుకున్నాను. అన్నం ఆరిపోయిన తర్వాత చూడండి ఎంత పొడి పొడిగా వచ్చేస్తున్నాను. అదే బండల్లో అన్నం వేసేసి కలిపానండి. దాంట్లో కొంచెం ఉప్పు తక్కువైంది, అందుకని మళ్ళీ నేను సాల్ట్ అనేది వేసి కలిపేసేసాను. బాగా నీట్గా పర్ఫెక్ట్గా అయితే కుదిరిందండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.